కానీ ఎవరైనా సామాన్యులు ఆయనను కలవాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ లా కలిసేటోళ్ళు తెలుసు. ఆయన గిట్ల హెలికాప్టర్ దిగింటే తెలుగు రాష్ట్రాల రాజకీయాలు యా రేంజ్ లో ఉంటుండేనో ఒకసారి ఆలోచన. తెలంగాణ బిడ్డగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి నువ్వేం చెబుతావు? ఆయన పుట్టినరోజు ఇవాళ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్. ఆయన స్వర్గంలో ఉన్నా గానీ మా జీవితాలలో స్వర్గాన్ని నింపిన గొప్ప నాయకుడు ఎవరంటే వైఎస్ఆర్ గారే. ఏం చేశారు అంతగా? ఒకప్పుడనా పల్లెటూర్లల్లా విషం దాగితే లేకపోతే చావు బతుకులలో ఉంటే పురిటోపులతో ఒక తల్లి బాధపడతా ఉంటే మంచాల మీద ఎత్తుకొని తీసుకొని వెళ్ళేటోళ్ళు, ఆటోలు తీసుకొని వెళ్ళేటోళ్ళు. అట్లా తీసుకొని పోతుండ్రి. వైద్యం సరిగా అందేది కూడా కాదు. అలాంటి టైంలో ఆయన ఒక్కటి తీసుకొచ్చిండు. అదేంటి తెలుసా? 108 అంటే కుయ్ కుయ్ అని అనుకుంటా వస్తది. అదేంది పేషెంట్లను వేసుకొని పోతుంది అని అనుకుంటారు. కానీ పల్లెటూర్లలో పోయి అడగండి చెప్తారు, సిటీలలో కాదు. వైద్యం అనేది ఎంత సూపర్ అంటే అసలు అంత ఎక్సలెంట్ చేసిండు. ఆరోగ్యశ్రీ అండి, ఆరోగ్యశ్రీ అసలు మనము పెద్ద హాస్పిటల్లో పోయి మనము ఒక సర్జరీ గాని ఒక ఆపరేషన్ గాని చేసుకోవాలంటే మనం భూములు అమ్ముకోవాల్సి వచ్చేది, మన జాగాలు అమ్ముకోవాల్సి వచ్చేది, మన ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చేది ఒక ప్రాణాన్ని నిలబెట్టుకునికి. అటువంటిది వైఎస్ఆర్ ఒక గొప్ప నేత. ఆయన ఆరోగ్యశ్రీ పథకం గాని 108 గాని ఇవన్నీ లేకపోతే ఈ రోజు ఈ దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఇవి అమలవుతున్నాయంటే కారణం ప్రజలు ఆరోగ్యంతో ఉన్నారంటే కారణం వైఎస్ఆర్ గారే అని నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. అంటే ఆరోగ్యం ఒకటేనా, మిగతా ఇంకేం చేయలేదు? అరే అన్న, ప్రతి ఊర్లో గుడిసెలుండే అన్న ఆగో మిద్దెలుండే ఊర్లల్లో గుడిసెలుండే. అసలు నిజమేనా? వానాకాలం వచ్చిందంటే అసలు మా ఇండ్లల్లో కూడా ఎట్లుంటుండే అంటే నీళ్ళు వస్తుండే. అసలు వానాకాలం సరిగా నిద్రలు పోకుండ్రి పేద ప్రజలు. అలాంటి వాళ్లకు పేద ప్రజలకు ఇల్లు లేని వాళ్ళు అందరూ ఇండ్లు కట్టుకోర్రి అని చెప్పేసి ఇండ్లు ప్రతి ఊర్లో ఇండ్లు ఉన్నాయంటే కారణము వైఎస్ఆరే. అంటే రైతుల వల్ల గెలిచారు అంటారు, రైతులకు ఏం చేయలేదు. రైతులకు నిజం చెప్తున్నా, రైతు రుణమాఫీ చేసిన గొప్ప నేత ఎవరంటే మన వైఎస్ఆర్ గారే. రైతులని ఒక అన్న తమ్ముళ్ళలాగా ఒక తల్లిదండ్రుల్లాగా చూసుకున్న వ్యక్తి ఎవరంటే ఆయననే. అసలు రైతులు కానీ ఎవరైనా సామాన్యులు ఆయనను కలవాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ లా కలిసేటోళ్ళు తెలుసా అప్పటి జమాన్లా. ఇప్పుడు సీఎం కాదు, ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఒక 2-3 రోజులు 4-5 రోజులు ఎక్కడంటే ఒక నెల కూడా అయితే కూడా కలవారు. అటువంటిది ఆయన అప్పట్లో అంత చేసిండు ఆ స్వామి. ఆయన గిట్ల హెలికాప్టర్ దిగింటే తెలుగు రాష్ట్రాల రాజకీయాలు యా రేంజ్ లో ఉంటుండేనో ఒకసారి ఆలోచన.